అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పే ఈ విషయం ఏంటంటే, ముఖ్యంగా చిన్న పిల్లలకు ఉజ్వల భవిష్యత్తునిస్తుంది. ఎవరైతే 8, 9, 10 చదువుతున్నారో వాళ్ళకైతే ముఖ్యంగా ఇది చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళ యొక్క తల్లిదండ్రులు చూసినా గూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది మీ యొక్క పిల్లల భవిష్యత్తుకు. ఎవరైతే ఈ యొక్క ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లాంటి ఉన్నతమైనటువంటి ఈ ఫోర్స్‌లలోకి రావాలనుకుంటున్నారో, అయితే మీ పిల్లల్ని ఆఫీసర్ స్థాయిలో పంపించండి. మన గ్రామాలలో ముఖ్యంగా ప్రస్తుతం గూడా ఇప్పటికి జరుగుతున్నదేంటంటే అందరూ గూడా సిపాయి ర్యాంక్‌లో పంపిస్తారు. అంటే మన తెలంగాణ పోలీస్ లెవెల్‌లో చూసుకుంటే కానిస్టేబుల్ ర్యాంక్‌లోనే ఆర్మీలోకి, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లోకి పంపిస్తున్నారు. సో, వాటికి గూడా ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఓన్లీ ఇంటర్మీడియేటే. ఈ కానిస్టేబుల్ స్థాయికి రావాలంటే కానిస్టేబుల్ అని దాన్ని కంపేర్ చేస్తున్నా. సిపాయి అంటారు దాన్ని యాక్చువల్‌గా. కాకపోతే మీకు తెలీదని చెప్పి కానిస్టేబుల్ అంటున్నాను. దీంట్లో వెళ్ళడానికి కూడా కావాల్సింది ఇంటర్మీడియేటే. మరి ఎందుకు ఆఫీసర్ స్థాయిలో మనం తయారు చేయలేకపోతున్నాం అంటే అక్కడ బోధన విధానం అనేది మనకు బోధించే విధానం డిఫరెంట్‌గా ఉంటది. ఇంగ్లీష్‌లో ఎగ్జామ్ ఉంటది కాబట్టి ఇంగ్లీష్ పైన కొంత పట్టు ఉండాలి పిల్లలకు. ఆ యొక్క బేసిక్ లేకపోవడం వల్ల వీళ్ళు ఇక్కడి వరకు వెళ్ళలేకపోతున్నారు. సో, ఇప్పుడైతే ఎవరైతే ఎయిత్ క్లాస్ నుంచి ఉన్నారో ప్లీజ్ దయచేసి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా నమస్కరించి చెప్తున్నాను. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ఎన్‌డీఏ అని ఉంటది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అని చెప్పేసి. దీనికి +2 నుంచే అర్హత ఉంటది. పిల్లల్ని ఇప్పటి నుంచే మీరు తయారు చేయండి. పాఠశాలలో ఇప్పటి నుంచి తయారు చేయండి. ఆర్మీ అని చెప్తే ఆర్మీయేనా అని చెప్పేసి సింపుల్‌గా ఆర్మీ అని అనుకోకండి. దాంట్లో కేడర్స్ ఉంటాయి కదా! హై గ్రేడ్ కేడర్ చెప్తున్నా నేను. ఇంటర్మీడియేట్ తోటి 1,50,000 నుంచి రూ. 2,00,000 వరకు సాలరీ లేపొచ్చు. తర్వాత దేశానికి సేవ చేసేటువంటి హ్మ్. ఒక అధికారం అనేది లభిస్తది. ప్లస్ అతను ఒక సోల్జర్‌గా ఒక దేశానికి మంచి సేవలు అందించొచ్చు. మన ప్రాంతం నుంచి ఇంత పెద్ద స్థాయికి వెళ్ళిండు అని చెప్పేసి మనకు కూడా గర్వంగా ఉంటది. సో, ఇప్పటి నుంచి పిల్లల్ని మీరు తయారు చేయండి. నార్మల్‌గా మనకున్న ఎడ్యుకేషన్ తోటి వస్తే సిపాయి స్థాయిలో అంటే కానిస్టేబుల్ స్థాయిలో వరకు మాత్రమే వెళ్తున్నారు. అలా గాదు. వాళ్ళకి ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ చేయండి. ఎగ్జామ్ వచ్చేసి ఎన్‌డీఏ అనేది ఇంటర్మీడియేట్ తోటి ఉంటది. ఎయిర్ ఫోర్స్, నేవీకి సంబంధించి వెళ్ళాలనుకుంటే ఎంపీసీ మ్యాథ్స్ తోటి 60% మార్క్ తోటి పాస్ అయి ఉండాలి. లేదు ఆర్మీకి అయితే మాత్రము ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళైనా పర్వాలేదు. లేదా సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ ఎవరైనా సరే వీళ్ళు ఆర్మీకి రావచ్చు. అయితే దీని ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటది? 300 మార్క్స్ వచ్చేసి మ్యాథ్స్‌కే ఉంటాయి సెపరేటు. తర్వాత ఆహ్, జనరల్ నాలెడ్జ్, తర్వాత ఇంగ్లీషు, సైన్స్ ఇవన్నిటిలో నుంచి ఒక 600 మార్కులు ఉంటాయి. సో, మొత్తము 900 మార్క్స్ ఉంటాయి. ఈ 900 మార్క్స్‌లు ప్లస్ ఇంటర్వ్యూ వచ్చేసి ఒక 900 ఉంటాయి. మొత్తము 1800 మార్క్స్ నుంచి 750-800 మార్కులు వస్తే వాళ్ళు సెలెక్ట్ అవుతారు ట్రైనింగ్‌కి. అప్పుడు వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. 3 స్టార్లు, ఉన్నతమైన జీతభత్యాలు, లైఫ్ వాళ్ళు మొత్తం వాళ్ళ పిల్లలు తిన్నా కూడా 2, 3 తరాలకు సరిపోయే డబ్బును కూడా సంపాదించుకుంటారు. అలాగే దేశానికి సేవ చేసేది ఎలాగూ చేస్తారు. సిపాయిగా వెళ్ళినా చేస్తారు, ఆఫీసర్‌గా వెళ్ళినా చేస్తారు. ఇంకా ఉన్నతమైన స్థాయిలో ఉంటే చాలా బెటరు. అది డైరెక్ట్‌గా వెంటనే ఇంటర్మీడియేట్ కంప్లీట్ కాగానే మనం పంపించాలంటే కుదరదు. కాబట్టి 8, 9 చదువుతున్న సమయంలోనే పిల్లలకి మీరు గైడెన్స్ ఇవ్వండి. గైడెన్స్ ఇచ్చి వాడి యొక్క జీతభత్యాలు ఈ విధంగా ఉంటాయి. ఇట్లా ఉంటది. వాళ్ళు ఏ విధంగా సెటిల్మెంట్ ఉంటది. వాళ్ళ సాలరీలేంటి, వాళ్ళ విధులేంటి అని కొంత మీరు కూడా రిసర్చ్ చేయండి. లేదంటే నా ఛానల్‌లో మీరు ఫాలో అయ్యి అడగొచ్చు. నేను చెప్తాను. వాళ్ళ విధులు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ సాలరీలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంటది అనేటివి చెప్తాను. డైరెక్ట్‌గా వాళ్ళు వెళ్లి రాయొచ్చు. కానీ అది ప్రైవేట్ కాలేజీలలో కొన్ని కాలేజీలలో మాత్రమే నవోదయ లాంటి కాలేజీలలో మన సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన వాటిలో మాత్రమే కోచింగ్స్ ఇచ్చి ఇప్పటి నుంచి పిల్లల్ని తయారు చేస్తారు. మిలిటరీ స్కూల్‌లలో మాత్రమే తయారు చేస్తారు. మనలాంటి ప్రభుత్వ స్కూల్‌లలో, ప్రభుత్వ హాస్టల్‌లలో చదివేటోళ్ళకు చెప్పేటోళ్ళు లేరు. అందుకోసమే నేను మీ ముందుకొచ్చి చెప్తున్నాను. మీ పిల్లలు ఎవరైనా అలా ఉంటే గనక ఇప్పటి నుంచి వాళ్ళకు మ్యాథ్స్ పైన ఫోకస్ చేయండి. అలాగే న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేయండి. సబ్జెక్టుల పైన కొంత గ్రిప్ ఇప్పించండి. స్కూల్‌లో కొంత డబ్బు ఖర్చు పెట్టి స్కూల్‌లో చెప్పింది కాకుండా ట్యూషన్స్‌కి పంపించండి. ఇంగ్లీష్ మాట్లాడేలా ఇంగ్లీష్ ఛానల్ యూజ్ చేయాలా ప్రేరేపించండి. వాళ్ళు ఇంటర్మీడియేట్ కంప్లీట్ కాగానే వెంటనే వాళ్ళని ఎన్‌డీఏ ఎగ్జామ్‌కి రాయించండి. ఎలాగూ ఆర్మీలోకి రావాలి అనుకున్నప్పుడు మంచి స్థాయిలో వస్తే బాగుంటది గదా! మేము మిస్ అయినటువంటి అంశాలను మీ వైపు తెస్తున్నాం. యువతను ప్రేరేపించాలని ఆశగా ఉన్నాం. మీకు ఎక్కడైనా కాలేజీల్లో, స్కూళ్ళలో గూడా ఎక్కడైనా మీ అక్కడున్న పిల్లలకి ఏదైనా ఇన్‌స్పైరింగ్‌గా మేమొచ్చి మరి చెప్పమంటే గూడా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. వీలుగా లెవ్‌లో ఉన్నప్పుడు తప్పకుండా వచ్చి చెప్తాం. కానీ మీరు గూడా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని గూగుల్ ద్వారా, యూట్యూబ్ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోండి. మీ దగ్గర గూడా కొంతమంది ఆఫీసర్‌లో ఉన్నవారు లేదా ఆర్మీలో పనిచేస్తున్న వారు ఉంటారు. వాళ్ళనడగండి. వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటది? వాళ్ళ జీతభత్యాలు ఏ విధంగా ఉంటాయి? వాళ్ళ సర్వీస్ ఏ విధంగా ఉంటదని తెలుసుకొని చెప్పండి.
అయితే ఈ ఎన్డీఏ గురించి కొంత ఇన్ఫర్మేషన్ చెప్తా వినండి. ఈ ఎన్డీఏ అనేది సంవత్సరానికి 2 సార్లు నోటిఫికేషన్ వస్తది. 16 సంవత్సరాలన్నర నుంచి 19 సంవత్సరాలన్నర వరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఇంటర్మీడియేట్ చదువుతున్న వాళ్ళైతే గనక ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ, సీఈసీ, హెచ్ఈసీ ఏదైనా సరే 60 ఈ సబ్జెక్టులు ఏవైనా సరే ఎంపీసీ, సీఈసీ, హెచ్ఈసీ వీటిలో ఎవరైనా సరే ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ చదువుతున్న వారు ఆర్మీకి అప్లై చేయొచ్చు. లేదు నేను నేవీకి, ఎయిర్ ఫోర్స్‌కి వెళ్తా అనుకుంటే మాత్రం ఎంపీసీలో బైపీసీ మన ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ వీటిలలో 3 సబ్జెక్టుల్లో 60% మార్క్స్ తోటి పాస్ అయి ఉంటే నేవీకి తర్వాత ఎయిర్ ఫోర్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఈ ఎన్డీఏ ఎగ్జామ్ వచ్చేసి సంవత్సరానికి 2 సార్లు వస్తుంది. అయితే ఒకటి జనవరిలో నోటిఫికేషన్ వస్తుంది, ఏప్రిల్లో ఎగ్జామ్ అయిపోతుంది. ఇంకోటేమో మేలో నోటిఫికేషన్ వస్తుంది, మే లేదా జూన్లో వస్తుంది. ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్లో అయిపోతుంది. ఇది సంవత్సరానికి 2 సార్లు ఇలా వస్తుంది. మనం నోటిఫికేషన్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అతి చిన్న వయసులో మాత్రము పెద్ద ఉద్యోగం అంటే ఇక ఇండియాలో ఎక్కడ కూడా లేదు. మరి 18 సంవత్సరాలు నిండని మనకు ఓటు హక్కే ఉండదు. అలాంటిది 16 సంవత్సరాలన్నరకే మనల్ని ఉద్యోగంలోకి తీసుకుంటున్నారు. ఎందుకు కాదనాలి? పిల్లల్ని ఎక్కడో సెట్ చేయాలి, ఎలా సెట్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తే మాత్రం ఇది మంచి అవకాశము, మంచి తోవ. డిసిప్లిన్గా తయారవుతారు, డిసిప్లిన్డ్గా నేర్చుకుంటారు. డిసిప్లిన్ సర్వీసు సాటిస్ఫాక్షన్ దేశానికి సేవ చేస్తున్నటువంటిది ఉంటుంది. అది తక్కువ వయసులోనే సర్వీస్ కూడా కంప్లీట్ చేసుకుంటారు కాబట్టి మీరు తప్పకుండా కన్ను మూసుకొని పంపించి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో యూనిఫామ్ మీద సర్వీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళు ఆఫీసర్ స్థాయిలో రావడానికి అవకాశాలు ఉంటాయి. దీని యొక్క ఎగ్జామ్ చెప్పాను నేను ఇంతకుముందే. 300 మ్యాథ్స్ ఉంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, సైన్సు వీటన్నిటిలో కలిపి 600 మార్క్స్ ఉంటాయి. ఓకే, మొత్తము 900 మార్క్స్ ఉంటాయి. మళ్ళీ ఇంటర్వ్యూకి వచ్చేసి 900 మార్క్స్ ఉంటాయి. ఓకేనా? అయితే ఈ ఇంటర్వ్యూ మార్క్స్ తర్వాత ఇంటర్వ్యూ 5 డేస్ ఉంటుంది. అది మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది. దానికి సంబంధించిన ఒక్కొక్క స్టేజ్ గురించి కూడా నేను వివరిస్తాను. ఫస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను కాబట్టి ఇంత మాత్రమే చెప్తున్నాను. ఇంటర్వ్యూకి సంబంధించింది 5 డేస్ ఉంటుంది. అది ప్లస్ ఎగ్జామ్ మార్కులు మొత్తం కలిపి 700 పైన మార్కులు, 800 లోపు మార్కులు వస్తే మాత్రం మెరిట్ లిస్ట్లో మీరు సెలెక్ట్ అవుతారు. తర్వాత 3 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్తో పాటు మీ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో మీ గ్రాడ్యుయేషన్ కూడా గవర్నమెంట్ తరఫున మీరు డిగ్రీ కూడా పూర్తి చేసుకుంటారు. సో ఇన్ని సదుపాయాలు ఉన్నాయి. దీన్ని తప్పకుండా మీ అందరికి చేరవేరాలి. తెలియదు, చెప్పేటోళ్ళు లేరు, మన గ్రామాలలో చెప్పేటోళ్ళు లేరు కాబట్టి ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. మీకు ఏ కాస్త ఇన్ఫర్మేటివ్గా అనిపించినా కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎన్నో ఛానళ్ళకు మనం చూసిన ప్రతిదానికి లైకులు కొడతాం. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తక్కువ టైంలో కూడా నేను మీకోసం వీడియో చేసి మీ అందరికి పంపిస్తున్నాను కాబట్టి మన ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇలాంటి యువతకు చాలామందికి మనం ఇంకా ఉపయోగపడదాం. తెలియని వాళ్ళకు మంచి తెలిసే విషయాలు తొందరగా సెటిల్ అయ్యేటట్టు మనం వాళ్ళను ఇన్ఫర్మేషన్ అందిద్దాం. అలాగే డిసిప్లిన్గా మన గ్రామాలలో చిల్లర తిరగకుండా వాళ్ళందరినీ పనికొచ్చే విధంగా మంచి మాటలతో, మంచి బుద్ధులతో వాళ్ళందరినీ కూడా మంచి స్థాయికి తీసుకెళ్ళేటట్టు మేము అందరం కూడా కష్టపడి మరి అందరినీ మంచి స్థాయికి తీసుకెళ్దాం. అందరూ డిసిప్లిన్గా ఉండాలి. కనీసము ఎంత ఏదున్నా లేకున్నా మనకు ఒక ఇతరులతో ఎలా మెదలాలి అనేటువంటి అంశాలను కూడా నేర్పిద్దాం యువతకు. ఇలాంటి అంశాలను కూడా మన ఛానల్ ద్వారా నేర్పిద్దాం కాబట్టి మన ఛానల్ ద్వారా అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ ఇవ్వండి. సో చూస్తూ మన ఛానల్కి సపోర్ట్ ఇస్తున్న అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి ముగిద్దాం వీడియోని. బాయ్.